పెద్ద నిర్మాణ సంస్థలకు బలమైన లీగల్ టీంలు ఉంటాయి. ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు సామాన్యులు ఈ సంస్థలతో న్యాయ పోరాటం చేయగలరా? ఈ విషయంలో రేరా ఎలాంటి పాత్ర పోషిస్తుంది? నిజం కూడా డెవలపర్స్కు వాళ్ళకు సెపరేట్ లీగల్ టీమ్, బ్యాటరీ ఆఫ్ అడ్వకేట్స్ ఉంటారు. దాని గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మనకు సింపుల్ యాక్ట్. మీకు సింపుల్ ప్రొవిజన్స్ ఎక్కడైతే డివేట్ ఉండరో అది ఉండరు కనుక వాళ్ళు ఎంత అడ్వకేట్స్ వాళ్ళు చెప్పినా కూడా మీరు ప్రజెంట్ చేసుకోవచ్చు. కావాలంటే మీకు కెపాసిటీ అడ్వకేట్ని పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఎక్కడైతే వయలేషన్స్ అయినాయో ఏ సెక్షన్ కింద మీరు జనరల్గా 18, 19 2 సెక్షన్స్ కింద మీరు రిలీఫ్స్ అడుగుతారు. అవి ఖచ్చితంగా దాని ప్రకారం మీద అది ఎంటైటిల్మెంట్ యువర్ రైట్ కనుక ఇటు వాళ్ళు ఎట్లా చెప్పినా కూడా అది ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ పాయింట్. కంపెన్సేషన్ కూడా సెక్షన్ 12, 14, 18, 19 ప్రకారం కూడా ఉంటుంది. అది డిస్ట్రిక్ట్ జడ్జి పోతుంది. అది దాని ప్రకారం చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాని గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది క్వాషి జ్యుడిషియల్ కాబట్టి దాన్ని సమ్మరీ ప్రొసీడింగ్స్ కనుక మేము ఓన్లీ ఆ ఫ్యాక్ట్స్ మెరిట్స్ని పెట్టిపోతాం కనుక దాంట్లో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అట్లా ఆర్డర్స్ ఇస్తాం. మీరు ఇప్పుడు మనం ఇచ్చిన దాదాపు 1566 ఆర్డర్స్ మీరు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. చాలామంది అడ్వకేట్స్ ఏమి రిప్రజెంట్ చేయరు, డైరెక్ట్ అలాటే చేస్తారు. ఓన్లీ అడ్వకేట్ ఉండటం వల్ల ఏం అడ్వాంటేజ్ ఉంటుందంటే టెక్నికల్లీ మనం ఫైల్ చేసేటప్పుడు ఆ టెక్నికల్ మిస్టేక్స్ లేకుండా ప్రాపర్ ఫామ్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనం ఇచ్చే ఆర్డర్స్ 37, 38లో ఇస్తాం సెక్షన్స్. దాంట్లో 38(2)లో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉంటుంది. అంటే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ డిఫెక్ట్స్ అయితే ఎక్కడన్నా ఇప్పుడు ఇట్లా మీరు చెప్పినట్లు పేదోడు లేకపోతే ఆయనే పెట్టుకుండు ఎక్కడ ఈ టెక్నికల్ డిఫికల్టీస్ ఉంటే కూడా మేము రెరా ఆ హియరింగ్స్ వేసేటప్పుడే మేము ఇంటర్వ్యూన్ అయ్యి ఈ కరెక్ట్ చేయమని వాళ్ళకు పర్మిషన్ ఇస్తున్నాం. వాళ్ళు అట్లా అప్లికేషన్స్ని కంప్లైంట్ని అమెండ్ చేసుకుంటారు, అవి కరెక్ట్ చేసుకుంటారు. అవి తీసుకొని చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో దిస్ ఈజ్ ద హోమ్ బయర్ సెంట్రిక్ అండ్ ఆల్సో ఖచ్చితంగా కస్టమర్ని లేదా రియల్ ఎస్టేట్ ఎవరైతే ఇల్లు కొంటుర్రో ప్లాట్ కొంటుర్రో వాళ్ళని శ్రేయస్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయడానికి ఈ అథారిటీ పనిచేస్తూ ఉంటుంది.